శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి అదృష్ట యోగాన్ని ఇచ్చే దశలు ఏమిటి, అవయోగాన్ని కలిగించే దురదృష్టకరమైనటువంటి దశలు ఏమిటి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ రాశి వారికైనా ఒక దశ అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది, అదే ఒక దశ అత్యంత దురదృష్టాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. సో మరి చాలా వరకు ఈ తులారాశి వారికి మన యొక్క ప్రతినిత్యం చెప్పే గోచార ఫలితాలు ఎవరు చెప్పినా కూడా అవి కొంతమందికి అనుకూలంగా యాజిటీజ్గా జరుగుతుంటాయి, కొంతమందికి అసలు ఏమీ కూడా జరగకుండా ఉంటుంటాయి. దానికి కారణం కూడా ఒకటి ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ. జాతకుడికి అనుకూలమైనటువంటి దశ జరుగుతున్నప్పుడు మనం చెప్పే ఈ గోచార ఫలితాలు కూడా అనుకూలించి జాతకుడికి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఏ దశలో జాతకుడు అదృష్టవంతుడు అవుతాడని మనం పరిశీలిస్తే తులారాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు. ఈ శుక్రుడుకి మిత్రగ్రహాలైనటువంటి బుధ, శని, రాహుగ్రహాలు వాటి యొక్క దశలు జాతకుడికి అనుకూలిస్తాయి. అలాగే మరి ఈ రాశిలో బాధకుడైనటువంటి, ఈ రాశికి బాధకుడు, ఈ రాశిలో నీచగ్రహం అయినటువంటి రవి దశ జాతకుడిని బాగా ఇబ్బంది పెడుతుంటుంది. అలాగే చంద్ర మహాదశ, కుజ మహాదశ, కేతు మహాదశ బాగా ఇబ్బంది పెడుతుంటాయి. అయితే రాహు మహాదశ జాతకుడి యొక్క ప్రవర్తన బట్టి, అతను ఉన్నటువంటి వాతావరణం, యాటిట్యూడు, అతని ఆలోచనను బట్టి యోగ అవయోగాలు తెలియజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మరి తులారాశికి మేజర్ నక్షత్రం స్వాతి నక్షత్రం. మరి స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు రాహు దశతో ప్రారంభమవుతుంది దశ. అలాగే చిత్త 3-4 పాదాలు కుజ దశతో జీవితం ప్రారంభమవుతుంది. అలాగే విశాఖ 1-2-3 పాదాలు గురు మహాదశలో లైఫ్ ప్రారంభమవుతుంది. అయితే చిత్తా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఒక 3.5 సంవత్సరాల నుంచి ఒక నెల రోజులు కూడా ఉండొచ్చు కుజ దశ. అంటే అది బాల్య దశ, అప్పటికి ఇంకా జాతకుడు పూర్తిగా ఊహ కూడా తెలియదు. ఇమీడియట్గా రాహు దశ ప్రారంభమవుతుంది 18 సంవత్సరాలు. అలాగే మరి స్వాతి నక్షత్రం ఏ పాదంలో జన్మించినా రాహు దశతో ప్రారంభమవుతుంది. అందుకని ఈ రాహు మహాదశలో ఎక్కువ ప్రభావం ఈ రాశి వారి మీద ఉంటుంది. కాబట్టి బాల్యంలో మరి జాతకుల మీద అది పెద్దవాళ్ళు తీసుకున్నటువంటి శ్రద్ధను బట్టి, అప్పుడు జాతకుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి రాహు మహాదశ ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఇది ఈ వాళ్ళ యొక్క కమ్యూనిటీకి డిఫరెంట్గా ఇంగ్లీష్ మీడియం చదువులు, అలాగే విదేశ విద్యలు, వైద్య వృత్తి, అలాగే కంప్యూటర్ టెక్నాలజీ, మంచి మోడర్న్ టెక్నాలజీతో కూడుకున్నవి, విదేశానికి సంబంధించినవి, చాలా వరకు పెద్ద పెద్ద మల్టీనేషనల్ స్కూల్సు, ఇటువంటి వాటిలో చదువు చెప్పించగలిగే స్తోమత ఉన్న వాళ్ళకి, అటువంటి పరిసరాల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా రాహు మహాదశ యోగించే అవకాశం ఉన్నది. ఫర్ ది సేమ్ టైం సాధారణంగా చిన్న స్థాయి కుటుంబంలో జన్మిస్తూ మరి చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళ కుటుంబంలో జన్మించే ఈ రాహు మహాదశ జరిగినప్పుడు పిల్లలు సాధారణంగా వాళ్ళు సరైనటువంటి పర్యవేక్షణ, క్రమశిక్షణ లేనప్పుడు, మరి సరైనటువంటి మార్గంలో లేక సరైనటువంటి విద్య అబ్బక కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఏదన్నా మొత్తం మీద ఈ రాహు మహాదశే మొత్తం ఈ తులారాశి, తులాలగ్నంలో జన్మించిన వారి జీవితం మీద అత్యంత ప్రభావాన్ని చూపించడం జరుగుతూ ఉంటుంది. అయితే టాప్ మోస్ట్ ర్యాంక్లో అన్నా ఉంటారు, లేదంటే అధోగతి పాలైనా ఉంటారు. అయితే దాని తర్వాత వచ్చినటువంటి గురు మహాదశ అంటే సుమారుగా 20 సంవత్సరాలు అటు ఇటుగా గురువు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే తులారాశిలో డైరెక్ట్గా మరి విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి
ఇదే గురుమాదశలో ప్రారంభమవుతుంది కాబట్టి మరి రాహుదశని పూర్తిగా అనుభవించి గురుదశ వచ్చిన వాళ్ళు కంపల్సరిగా అప్పటి వరకు ఉన్నటువంటి యాటిట్యూడ్ కానీ వాళ్ళ అలవాట్లు కానీ ఆలోచనలు కానీ ఏదన్నా సరే కంప్లీట్గా మార్చుకొని వేరే యాంగిల్లోకి వెళ్ళడం జరుగుతుంటుంది. తమను తాము సరిదిద్దుకుంటూ సంస్కరించుకుంటూ మంచి మార్గంలో వెళ్ళి ఇంచుమించుగా లైఫ్ సెటిల్మెంట్ అంతా కూడా ఈ 16 సంవత్సరాలు అంటే 16 సంవత్సరాలు ఉండొచ్చు. ఇంకా మొత్తం మీద అంటే ఈ రాహు దశలో కానీ కుజ దశలో కానీ పుట్టిన వాళ్ళు కంప్లీట్గా గురు దశ 16 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి మరి 35, 36 సంవత్సరాల నాటికి కంప్లీట్గా జీవితంలో స్థిరపడి ఒక స్థాయికి వచ్చి తనతో పాటు 10 మందిని పెంచగలిగే స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మహాదశ శని మహాదశ. అది 19 సంవత్సరాలు. తులారాశి వారికి యోగించినంతగా శని మహాదశ ఏ లగ్నం వారికి ఏ రాశి వారికి కూడా యోగించదు. శని రాశి వారికి చతుర్థ పంచమాధిపతిగా యోగకారకుడు. ఒక కేంద్రానికి ఒక కోణానికి లక్ష్మీ యోగాన్ని, ధనయోగాన్ని, రాజయోగాన్ని ఇచ్చే ప్లానెట్. అదే శని తులారాశిలో ఉచ్చ పొందడం జరుగుతుంటుంది. ఒకవేళ ఎవరికైనా సరే తులారాశి తులాలగ్నాల వారికి శని మహాదశ వచ్చినప్పుడు కంప్లీట్గా వాళ్ళు ఒక మంచి ఉన్నత స్థాయికి రావడం, టాప్ మోస్ట్గా జీవితంలో ఎదుగుతూ ఉంటారు. ఏ స్థాయిలో కూడా జన్మించిన జీవితంలో స్థిరపడి ఇంచుమించుగా 35 దగ్గరికి రావచ్చు అటుగా. మరి 54 వచ్చేదాకా కూడా అప్పటిదాకా సంపాదించింది ఒక ఎత్తు, దానికి 10 రెట్లు పైన ఈ శని మహాదశలో అభివృద్ధి రావడం జరుగుతుంది. అంటే ధనపరంగా 10 రెట్లు సంపాదించవచ్చు, వాళ్ళు వృత్తిపరంగా నైపుణ్యం సాధించవచ్చు. బట్ కానీ కామన్గా మరి ఈ రాశిలో ఈ దశ జరుగుతున్నప్పుడు అది ఏ రంగమైనా, ముఖ్యంగా ఫైనాన్సు లేదంటే కంప్యూటర్ రంగం, రాజకీయ రంగం, సినిమా రంగంలోకి వచ్చి దాని తర్వాత వచ్చే బుధ మహాదశలో ఇంక వీళ్ళ జీవితంలో కష్టపడక్కర్లేదు. సంపాదించింది జాగ్రత్తగా దాచుకుంటూ దాన్ని సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేసుకుంటే కూర్చొని దాని తర్వాత 4-5 తరాలకు తేటగా సరిపోతూ ఉంటుంది. అందుకని ఖచ్చితంగా ఈ రాశి వారికి శని మహాదశ బాగా యోగిస్తుంది. బట్ కానీ ఈ రాశివారు కుజ మహాదశ జరుగుతున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు అన్పాపులర్ అవ్వచ్చు, కావలసిన వాళ్ళు అతన్ని దెబ్బతీయచ్చు, మోసం చేయొచ్చు, నష్టం చేయొచ్చు. అదే టైంలో స్థిరాస్తుల వల్ల, అన్నదమ్ముల వల్ల, స్నేహితుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అలాగే వైవాహిక జీవితంలో కానీ పార్ట్నర్స్తో కానీ విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం రవి మహాదశ కూడా చాలా వరకు జాతకుడిని ఇబ్బంది పెడతా ఉంటుంది, అప్రతిష్ట పాలు చేస్తూ ఉంటుంది, ప్రభుత్వ అధికారుల వాళ్ళు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది, చాలా వరకు అనారోగ్య సమస్యలు కూడా కలిగించే అవకాశం ఉంటుంది. చంద్రమహాదశ అన్నది చాలా వరకు జాతకుడిని మరి ఎక్కువగా విదేశ ప్రయాణాలు ఎక్కువగా ఇబ్బంది కూడా ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే మరి ఈ రాశ్యాధిపతి శుక్రుడికి చంద్రుడు అత్యంత శత్రుగ్రహం కాబట్టి అప్పటి వరకు వచ్చినటువంటి నేమ్ అండ్ ఫేమ్ కొంతవరకు పాడు చేసే అవకాశం కూడా ఉంటుంది. బట్ కానీ ఏదైనా వీళ్ళకి మంచి దశలో బాల్యంలో రావడం వల్ల ఇంచుమించుగా మరి ఈ రాహు శని దశలో బాగా యోగిస్తూ ఉంటాయి. గురుదశ ఖచ్చితంగా జాతకుడిని మంచి మార్గంలో పెడుతూ ఉంటుంది. బట్ ఏదన్నా ఈ రాశి వారికి చిన్న చిన్న దశలో ఇబ్బంది పెడుతుంటాయి. 7 సంవత్సరాలు కేతువు, 7 సంవత్సరాలు కుజుడు, 6 సంవత్సరాలు చంద్రుడు, 20 అది 10 30 సంవత్సరాలు ఇబ్బంది పెడితే 90 సంవత్సరాలు యోగిస్తుంది. కాబట్టి 75% దశలు బాగా యోగించే అవకాశం ఉంది. బట్ ఏదైనా తులారాశి వారు నిరంతరం సూర్య ఆరాధన, సూర్య నమస్కారం చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, హనుమాన్ పూజ చేసుకోవడం వల్ల కంప్లీట్గా జాతకుడు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. జాతకాలను నమ్ముతూ గోచారాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ జూలై నెల ప్రారంభం నుంచే శనిగ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది. మేజర్ గ్రహాలైనటువంటి శని, గురువు ఎక్కువగా సంవత్సరానికి వక్రించడం జరుగుతూ ఉంటుంది. అది ఒక 4 నెలల నుంచి 5 నెలలు అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది. అయితే శని ప్రస్తుతం వక్ర గమనంలోకి మారడం జరిగింది 30వ తారీఖు జూన్ నుంచి. అయితే సాధారణంగా అనుకుంటుంటారు శని ప్రభావం కొన్ని రాశులకే ఉంటుంది, కొన్ని రాశులకి ఉండదు అని అనుకోవడానికి ఏమీ లేదు. అంటే 3, 6, 11లో ఉన్నప్పుడు కొంతమందికి అన్నీ బాగుంటాయి, కానీ అన్ని రాశుల మీద శనిగ్రహ ప్రభావం ఖచ్చితంగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా శని యొక్క అనుగ్రహానికి కావలసి ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా శని ఎప్పుడైతే మీకు ఫేవర్గా మారాడో
అది కర్మ సంబంధించింది కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాలు, ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్త విషయాల్లో కూడా శని కారకత్వం వహిస్తుంటాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంటే శని గతంలో కన్నా వక్రించున్నప్పుడు ఎక్కువ బలవంతుడై ఉంటాడు. అది మంచి కానీ చెడు కానీ చాలా విపరీతంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దెబ్బ కొడితే కోలుకోలేని దెబ్బ కొడుతుంటాడు. ఐశ్వర్యాన్ని ఇస్తే లెక్క పెట్టలేనంత ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ కారణం వల్ల ఏంటంటే అందరూ కూడా మరి శని యొక్క అనుగ్రహం కోసం ఈ రాబోయే 120 రోజులు కూడా ముఖ్యంగా ఒకటి క్రమశిక్షణతో మెలగడం, సూర్యోదయానికి ముందే మేల్కోవడం, మీకు తోచిన విధంగా వృద్ధులకి బలహీనులకి సేవ చేయడం కానీ వాళ్ళకి ఏదో సహకరించడం కానీ చేయడం వల్ల శని అనుకూలిస్తాడు. అంటే ఈ విధంగా శని అనుకూలించడం వల్ల ఏ రాశి ఏ లగ్నం సంబంధం లేకుండా శని అనుగ్రహానికి పాత్రలైతే ఇప్పుడు గతంలో ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని శని భగవానుడు ఇస్తాడు కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఇప్పుడు రాబోయే కూడా మరి ఆషాఢ మాసం అవనివ్వండి, భాద్రపద మాసం ఇవన్నీ కూడా మంచి రోజులు కాబట్టి ఒక భక్తి మార్గంలో మంచి మార్గంలో వెళ్ళడం వల్ల మీలో ఉన్నటువంటి దుష్కర్మల్ని చెడుల్ని శని దాన్ని నిర్మూలించే కార్యక్రమంలో ఉంటాడు. వక్రించి ఉన్నాడు కదా, ప్రతి ఒక్కరిని కూడా చాలా వాళ్ళు బూజు దులిపి శుభ్రం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి దానికి మీరు సిద్ధంగా ఉంటే ఏ రాశి వారైనా తొందరలోనే సంస్కరించబడి మంచి మార్గంలో నడుస్తూ తొందరలోనే లైఫ్లో సెటిల్ అయ్యే ప్రయత్నం జరుగుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి నిజాయితీగా వ్యవహరిస్తూ మరి అందరికీ కూడా మంచిగా ఉంటూ సహాయం చేస్తే 100% ప్రతి ఒక్కరి జీవితాలు కూడా మారే అవకాశం ఉంటుంది. స్వస్తి.